Hello, I am Lavanya. Welcome to Yora's Infotainment channel. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గడగడలాడిపోతుంది. షేర్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క రోజులోనే $1 ట్రిలియన్ కోల్పోయాయి. క్రమేణా కుప్పకూలుతున్నటువంటి స్టాక్ మార్కెట్లు మనం చూడొచ్చు. ఇంతకీ దీనికి కారణం ఏంటో తెలుసా? చైనాకి చెందిన ఒక చిన్న స్టార్టప్ ఏఐ కంపెనీ ఇంత అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని ఎవ్వరూ ఎప్పుడు అనుకుని ఉండరు. కానీ ఇది ఒక చాట్ బాట్. దాని పేరే డీప్ సీక్. ప్రపంచంలోని ఒక సరికొత్త ఆవిష్కరణ, అది కూడా చైనా వాళ్ళు తయారు చేసినటువంటి ఒక కొత్త చాట్ బాట్. ఇంతవరకు మార్కెట్లో ఉన్న చాట్ జీపీటీ, జెమినీ కానీ వీటన్నింటినీ మూలకు తోసేయగల సత్తా ఉన్న యాప్ ఇది. ఎందుకంటే ఈ డీప్ సీక్ R1 చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఇంతకీ ఇదంటే ఏంటి, ఎందుకు ఇంతగా చర్చలోకి వస్తోంది అనే అనేక విషయాలతో పాటు ఇందులో లోపాలు ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా లేదా, రేపొద్దున సమాజం, ప్రపంచం ఈ ఏఐ టూల్స్ విషయంలో ఏ దిశగా వెళ్ళబోతోంది అనే మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మొదట్లో చాట్ జీపీటీ అనేది వచ్చింది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలను అలవోకగా ఇచ్చేసేది. మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్ చేసింది. ఓపెన్ ఏఐ వచ్చింది. గూగుల్, మెటా, అమెజాన్లు కూడా ఏఐలు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చాట్ బాట్లను ఆవిష్కరించుకున్నాయి. దాంతో ఈ రేసులో చైనా వెనకబడిపోయింది. దాంతో చైనాకి చెందిన అలీబాబా కానీ, బైడు కానీ ఇవన్నీ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఏఐ రంగంలో ఇన్వెస్ట్ చేసి పట్టు సాధించడానికి చాలాగాను ట్రై చేస్తూ వచ్చారు. కానీ చైనాకు చెందిన ఒక చిన్న స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ R1 అద్భుతాన్ని సృష్టించేసింది. చైనాకు చెందిన ఈ చిన్న కంపెనీ ఈ యాప్ని డెవలప్ చేసింది. ఇంతవరకు ప్రపంచంలో ఇలాంటివి తయారు చేయాలంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ మనీ కావాలి. అలాగే ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కూడా అవసరం. కానీ చైనా ఈ రెండింటిని తుడిచిపెట్టి పారేసింది. చైనా కొత్త బాట్ని కనిపెట్టింది. దీనికి పెద్ద ఎత్తున డబ్బు అవసరం లేదు, చాలా చాలా చీప్. అంతేకాదు కాలానుగుణంగా మారేటటువంటి కొత్త అప్డేటెడ్ చిప్స్ కూడా అవసరమే లేదు. అందుకే ప్రపంచం ఒక్కసారిగా ఆసక్తిగా ఈ చాట్ బాట్ను చూసింది. ఇంతకీ డీప్ సీక్ R1 అంటే ఏంటి అంటే, ఇది ఒక చాట్ బాట్, జీపీటీ, జెమినీ తరహాలోనే పనిచేసేటటువంటి ఒక ఏఐ టూల్. అలాగే O1 అంటే ఓపెన్ ఏఐ ద్వారా దీన్ని తయారు చేస్తారని అర్థం. ఇది ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీజనింగ్ మోడల్. ఈ డీప్ సీక్ని 2023 జూలైలోనే లియాంగ్ వెన్ఫెంగ్ అనే చైనీస్ వ్యక్తి తన స్టార్టప్లో భాగంగా తయారు చేయడం జరిగింది. ఇతను రేజింగ్ యూనివర్సిటీ నుంచి తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశాడు. ఇతను ఇంజనీరింగ్లో ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ చేశాడు. డీప్ సీక్ అనేది ఇతని స్టార్టప్ కంపెనీ పేరు. డీప్ సీక్లో ఉపయోగించేటటువంటి టూల్ R1 అన్నమాట. అందుకే దీన్ని డీప్ సీక్ R1గా వ్యవహరిస్తూ ఉంటారు. అప్పట్లోనే దీన్ని లాంచ్ చేశారు. డీప్ సీక్ V3 అని చెప్పారు. కానీ ఇది మార్కెట్లో అంతగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఏప్రిల్లో మరొక వర్షన్ని కూడా రిలీజ్ చేశారు. చాలా ఫాస్ట్గా, సమర్థవంతంగా ఇది ప్రస్తుతం వర్క్ చేస్తోంది. పైగా ఇది ఫ్రీ. దాంతో మాస్ డౌన్లోడెడ్ అప్లికేషన్గా విజయం దిశగా పరుగులు పెడుతోంది. ఈ డీప్ సీక్లో 2 వర్షన్స్ ఉన్నాయి. అవి డీప్ సీక్ R1, డీప్ సీక్ R10. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఏఐ టూల్స్ కన్నా దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. డీప్ సీక్ R10 మార్కెట్లోనికి వచ్చినటువంటి నెల రోజుల్లోనే ఇంతగా పాపులర్ ఎందుకైంది అంటే, ఈ యాప్ చాలా చీప్. రిలేటివ్గా చూస్తే ఓపెన్ ఏఐ O1 అనేది $15ని ఇన్పుట్కి, $60ను అవుట్పుట్ టోకెన్స్కి, అంటే ఇండియన్ రూపీస్లో అయితే దాదాపు 1,300 రూపాయల నుంచి 5,200 రూపాయలను ప్రతి మిలియన్ ఇన్పుట్ టోకెన్స్ అండ్ అవుట్పుట్ టోకెన్స్కి చార్జ్ చేస్తూ ఉంటే, డీప్ సీక్ మాత్రం $0.55ని మాత్రమే ప్రైస్ని ఇన్పుట్ టోకెన్స్కి చార్జ్ చేస్తుంది. అవుట్పుట్ టోకెన్స్కి $2.19ని చార్జ్ చేస్తుంది. అంటే ఇండియన్ రూపీస్లో అయితే దాదాపు 48 రూపాయలు, అంటే అరౌండ్ 50 రూపీస్ అనుకోవచ్చు ఇన్పుట్ టోకెన్స్కి. అలాగే 190 రూపీస్ అవుట్పుట్ టోకెన్స్కి ఛార్జ్ అవుతుంది. అంటే కంపారిటివ్గా కంపేర్ చేసి చూస్తే చాలా చీప్. ఎక్కడ 1,300 రూపాయలు, ఎక్కడ 48 రూపీస్.
యూజర్ ఎక్స్పీరియన్స్ని కానీ చూస్తే లెఫ్ట్ సైడ్ చాట్ జీపీటీ తాలూకా ఓవన్ ఉంది, అలాగే కుడివైపున వైట్ కలర్ స్క్రీన్ ఉంది కదా, అక్కడ కుడివైపున డీప్ సీక్ ఉంది. ఈ రెండింటికి ఒకే ఒక క్వశ్చన్ అడిగారు. అప్పుడు రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చిందంటే, ఇక్కడ చూస్తే రొటేటింగ్ ట్రయాంగిల్ విత్ రెడ్ బాల్ ఇన్ ఇట్ అని అడిగితే ఒక త్రిభుజాన్ని గీసి అందులో ఒక రెడ్ కలర్లో ఉన్నటువంటి ఒక బాల్ని ఉంచి డ్రా చేయమని అడిగితే చాట్ జీపీటీలో రెడ్ బాల్ అనేది ట్రయాంగిల్ బయట ఉంది, అంటే రిజల్ట్ అంతా మంచిగా రాలేదు. కానీ రొటేటింగ్ ట్రయాంగిల్లోన ఒక రెడ్ బాల్ అనేది కుడివైపున ఉన్నటువంటి పిక్లో, అంటే డీప్ సీక్ తాలూకా రిజల్ట్ అనేది చాలా చాలా కరెక్ట్గా వచ్చింది. దీన్ని బట్టి ప్రస్తుతం ఉన్న వాటన్నింటికన్నా ఇది చాలా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పాలి. దీన్ని యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది కూడా యూఎస్, యూకే అండ్ చైనాలో దీన్ని మొబైల్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడికి ఇండియాలో కూడా మనం ఆండ్రాయిడ్లో డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. డీప్ సీక్ ఒక టాప్ యాప్గా ప్రస్తుతం మారిపోయింది. డీప్ సీక్ అనేది చాలా చాలా కాస్ట్ ఎఫెక్టివ్. కేవలం నెల రోజుల్లోనే డీప్ సీక్ $6 మిలియన్ వాటాను సొంతం చేసుకుంది. ఇక్కడితో ఆకుండా డీప్ సీక్ అనేది 6 రకాల కాంపాక్ట్ వెర్షన్స్ని కూడా మార్కెట్లోనికి లాంచ్ చేసింది. అంటే వివిధ ప్లాట్ఫామ్స్ మీద, అంటే ల్యాప్టాప్స్లోను వివిధ గ్యాడ్జెట్స్లోను ఎఫెక్టివ్గా రన్ అయ్యేలాగా దీన్ని విడుదల చేశారు. ఇంకొక చాలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యాప్స్ని టెక్ జైంట్స్ ఇలాంటి చాట్బాట్ని తయారు చేయాలంటే చాలా చాలా ఖర్చు చేస్తాయి. ఉదాహరణకు మెటానే తీసుకుంటే, మెటా తన లామా 3.1405Bని తయారు చేయడానికి $60 మిలియన్ ఖర్చు చేసింది. కానీ చైనా చాలా చాలా చీప్గా ఈ డీప్ సీక్ని తయారు చేసేసింది. అందుకే ఆధిపత్య ధోరణి కొనసాగాలని కోరుకున్నటువంటి అమెరికా, యూరప్ దేశాలు చైనా ప్రోడక్ట్స్ పైన, చైనా కంపెనీస్ మీద పెద్ద ఎత్తున ట్యాక్స్లను విధించడం మనం చూస్తూనే ఉన్నాం. ఆంక్షలను కూడా విధిస్తూనే వస్తున్నాయి. చైనాని వెనుక వరుసలోనే ఉంచాలని, చైనాకు సరైన టెక్నాలజీని కూడా అందనీయకుండా టెక్ సామ్రాజ్యంలో మహారాజులుగా ఆయా దేశాలే కొనసాగాలని పెత్తందారీ శక్తుల పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. కానీ వారి అంచనాలను, వారి ఎత్తులను చిత్తు చేస్తూ చైనా ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనటువంటి, చాలా సమర్థవంతంగా పనిచేయగల అత్యంత చౌక ధరలో డీప్ సీక్ని తయారు చేసింది. దాంతో మొత్తం యూరోపియన్, అమెరికన్ స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఒకే ఒక్క రోజులోనే $1 ట్రిలియన్ అంటే దాదాపుగా 600 బిలియన్ల రూపాయలను కోల్పోయింది. సరే, మరి ఈ డీప్ సీక్ అనేది ఎంత పారదర్శకంగా సమాధానాలు చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ డీప్ సీక్ చాట్బాట్లో చైనా అధ్యక్షుడి గురించి కానీ, జీ జిన్పింగ్ని కానీ అడిగితే అక్కడ పాలన ఎలా ఉంది అని కానీ, లేదా అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది ఎందుకు జరుగుతోంది అని కానీ, ఈ తరహా క్వశ్చన్స్ని చాట్బాట్ని అడిగితే మనకు వచ్చే సమాధానం ఒకటే, సారీ దట్స్ బియాండ్ మై కరెంట్ స్కోప్ అని సమాధానం వస్తుంది. అంటే ఈ డీప్ సీక్ యాప్ని కంట్రోల్ చేసేది చైనా. కాబట్టి చైనా దేశపు అజెండా అనుసారంగానే ఈ చాట్బాట్ అనేది స్పందిస్తుంది. కాబట్టి ఇది పార్షియల్గానే ఉంటుంది, సత్యానికి దూరంగానే ఉంటుంది, చైనా ఐడియాలజీ ప్రకారంగానే ఇది పనిచేస్తుంది. ఇదే ఇందులో ఉన్నటువంటి అతిపెద్ద లోపం. నిష్పాక్షికంగా సత్యాలను ఈ చాట్బాట్ చెప్పదు. అందుకే అమెరికా కూడా తనకంటూ పనిచేసేటటువంటి కంప్లీట్ అమెరికన్ వెర్షన్లో ఉన్నటువంటి చాట్బాట్ని తయారు చేసే పనిలో ఉంది. ఇక అమెరికా బీజింగ్ ఫిల్టర్స్ని కూడా పెడుతోంది. అమెరికాకి అనుగుణంగా ఆ చాట్బాట్ పనిచేసేలా అమెరికా తయారు చేయడానికి కసరత్తు చేస్తోంది. అంటే దీన్ని బట్టి ఇక మీదట టెక్నాలజీని ఏ దేశానికి సత్తా ఉంటే ఆ దేశమే అదుపులోనికి తీసుకుంటుంది. అంటే ఎలా అయితే ప్రతి దేశానికి తనకంటూ ఒక కరెన్సీ ఉంటుందో, ప్రతి దేశానికి సొంత మిలిటరీ ఉంటుందో, అలాగే ఇకపై కూడా ప్రతి దేశానికి తనకంటూ సొంత ఏఐ కూడా ఉంటుంది. అంటే ఇక మీదట గుత్తాధిపత్యం అనేది ఉండబోదు ప్రపంచంలో. ఇక చివరిగా డీప్ సీక్ R1ని ఎవరైనా యూజ్ చేయాలి అని అనుకుంటే, ఎలా అయితే చాట్ జీపీటీని ఇన్స్టాల్ చేస్తామో అలాగనే chat.deepseek.comకి వెళ్ళి అక్కడ మీ ఈమెయిల్ని వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత డీప్ థింక్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీరు దీన్ని ఉపయోగించుకోగలుగుతారు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.